హాయ్ అండి అందరికీ. మనం పూర్ అంటే పేదవాడు అనే మాట మనం వినే ఉంటాం కదా. సో ఈ పాపర్ అనే దానికి అర్థం ఏంటంటే కనీస అవసరాలు అంటే కూడు, గుడ్డ, గూడు ఈ మూడు కూడా లేని స్థితిలో ఉంటే అంటే కటికమైన పేదరికంలో ఉన్న వాళ్ళనే ఈ పాపర్ అనే వర్డ్తో మనం చెప్పచ్చు. సో ఇప్పుడు మనం ఈ వర్డ్ గురించి ఇంకాస్త డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే వన్ హూ హ్యాస్ నో మనీ అని, అంటే ఇది చాలా తీవ్రమైన పేదరికంలో ఉండి జీవించడానికి కూడా డబ్బులు లేని వ్యక్తిని సూచిస్తుందన్నమాట. గుర్తుంచుకోండి, ఈ పదాన్ని ఎవరినైనా కించపరచడానికి వాడకూడదు. ఇది కేవలం ఒక ఆర్థిక స్థితిని తెలియజేసే పదం అన్నమాట. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే ద చారిటీ హెల్ప్స్ పాపర్స్ అండ్ హోమ్లెస్ పీపుల్, అంటే ఆ దాతృత్వ సంస్థ బీదవారికి, ఇల్లు లేని వారికి సహాయం చేస్తుంది అని అర్థం. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా పాపర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.